వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మనతో ముచ్చట్లు. సో మేమైతే చాలా బాగున్నామండి. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి పొద్దున్నే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే మార్నింగ్ అని కాదు, నిద్ర మొహాలతో ఎక్కడికి వెళ్తున్నారని మీకు అర్థమై ఉంటుంది. మూవీకి అండి. యాక్చువల్లీ హనుమాన్ మూవీకి అయితే టికెట్స్ లిటరల్లీ అసలు ఎప్పుడూ దొరకలేదు. ఇప్పుడు చూసినా సరే ఫుల్ అని వస్తుంది తప్ప అసలు సినిమా హాల్లో మొత్తం ఫుల్ అయిపోయారని చెప్పి చూపిస్తుంది ఆన్లైన్లో కూడా. అసలు ఆ టైంలో కూడా మార్నింగ్ మేము మూవీ అనేది 8కి అలా స్టార్ట్ అయినా సరే ఎర్లీ మార్నింగ్ లేచామండి. కొంచెం వర్క్ అనేది ఉంటుంది కదా ఇంట్లో మనకి, వర్క్ అంతా చేసుకొని ఇంకా ఆ టైంకి రెడీ అయ్యి పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. సో మూవీ ఎలా ఉంది అని అంటే నేను వీడిగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. టాక్ అయితే చాలా బాగుంది. నేనైతే మేమైతే ఏమనుకున్నామంటే ఒకరికి ఇద్దరికి నచ్చి ఉంటుంది, ఒకరికి బాగుంటాయి, అందరూ నచ్చింది బాగానే ఉందని హైలైట్ చేస్తున్నారేమో అని అనిపించింది నిజంగా చెప్పాలంటే. కానీ మూవీ చూసాక చాలా బాగుంది. ఒక చిన్న కాన్సెప్ట్తో లో బడ్జెట్తో చాలా బాగా తీశారు నిజంగా చెప్పాలంటే మన వాళ్ళు. సో మూవీ అయిపోయాక ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళలేదు. స్లీప్ అనేది లేకపోతే ఎవరికైనా సరే చాలా లోగా ఉంటుంది కదా, నిద్ర అనేది నైట్ టైమే ఉండాలి. సో కొంచెం అలా అడ్జస్ట్ మొత్తం డే అంతా అయిపోయాక నేను అదేమీ షూట్ చేయలేదు. ఈవినింగ్ అయితే అలా బయటకి వెళ్ళామన్నమాట. సో ఇది యాక్చువల్లీ జాన్లో జరిగిందే. కాకపోతే ఏంటంటే ఈ సెటప్ అనేది కూడా ఎప్పుడూ తీయలేదు. ఇది ఏలూరులో ఉన్న వాళ్ళకైతే బాగా తెలిసే ఉంటుంది. ఏలూరు జూట్ మిల్ ఉంటుంది కదా, సో అక్కడ గ్రౌండ్లో పెట్టారనమాట. ఈ సంక్రాంతి మనకి ఏముంటాయి, బొమ్మల కొలువు, భోగి మంటలు ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం అవన్నీ తీసుకొని అవి అయితే అలా కాన్సెప్ట్తో చేశారండి. ఎప్పుడూ అయితే చేయలేదు. మేము అనుకున్నా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఇది మిస్ అయిపోతామేమో. ఎప్పుడూ చేయలేదు ప్రతి ఇయర్. సో ఈ ఇయర్ కొత్తగా అనేది స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏమంటారు, ఎడ్ల బండ్లు అంటారు కదా, సో అది. సో మన చిన్నప్పుడైతే విలేజెస్లో మనం చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడంటే ఇవి మిల్క్ డైరీస్ ఉంటాయి కదా, అక్కడ డెకరేషన్ పర్పస్ కానీ, సో ఇలాగా అప్పుడప్పుడు చూడడం తప్ప రెగ్యులర్గా ఎడ్ల బండిలో వెళ్ళడం అది అన్నీ మనకు తెలుసు కానీ మన పిల్లలకైతే అసలు తెలీదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పూరి గుడిసె అంటారు కదా, సో అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ మనందరికీ కూడా తెలుసు. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడున్న పిల్లలకైతే తెలీదు లిటరల్. ఎందుకంటే అందరూ సిటీస్, ఇప్పుడు విలేజెస్లో అయినా సరే బిల్డింగ్స్ అవి వచ్చేసాయి కదా, ఈ పూరి గుడిసెలు ఎలా ఉంటాయి, బట్ డెకరేషన్ ఆ కాన్సెప్ట్ అయితే ఇది నిజంగా చాలా బాగుంది. పండు వాళ్ళైతే ఇది వాళ్ళకి అసలు తెలియదు కదా ఈ జనరేషన్లో. మనకైతే నిజంగా సెట్ అది మూవీకి వేస్తారు కదండి, సేమ్ అలాగే ఉంది. నిజంగా ఇలాగే ఉంటుందా మూవీస్లో సెట్స్ వేస్తూ ఉంటారు కదా. సో నాకైతే అదే అనిపించింది. అసలు ఖాళీ లేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగ పిక్స్ దిగుతూనే ఉన్నారనమాట. సో ఇక్కడైతే పండుని అసలు కంట్రోల్ చేయలేకపోయాం. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా డాన్సెస్ వేస్తున్నారు అసలు వాళ్ళు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి. సో అది ఒరిజినల్ వాయిస్ పెడదామా అనుకుంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను అదైతే ఎడిట్ చేయలేదన్నమాట. ఒరిజినల్ వాయిస్ అనేది నేను అసలు ఎక్కడా పెట్టలేదు. వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కైట్ స్టేజ్ అయితే వేసారండి. అది ఒక స్టేజ్ మాత్రమే. సో అక్కడికి వెళ్ళి కూడా అది ఒక కైట్ డిజైన్తో ఉంది అదంతా. అక్కడికి వెళ్ళి కూడా పిక్చర్స్ దిగుతున్నారు. అస్సలు ఖాళీ లేదండి. ఒక్క మార్నింగ్ కాదు, ఓన్లీ ఈవినింగే ఉంది అదంతా. సో చాలా బాగుంది అదంతా ప్లేస్ అయితే. సంక్రాంతి తర్వాత తీసేస్తారేమో అనుకున్నా, కానీ ఎక్కడ తీయలేదు. కానీ చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడ ఎడ్ల బండి అక్కడ ఫస్ట్ ఒకటి ఉంది కదా, అదైతే ఎక్కారు. నువ్వు కూడా ఎక్కువ పిక్ ఒకటి తీస్తానని చెప్పి అన్నారనమాట. మనకైతే వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మన డ్రెస్సెస్ అది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా. సో అందుకే నేను నా వల్ల కాదని చెప్పేసా. ఇంకా ఇది స్టేజ్ దగ్గర ఇంకోటి ఉందన్నమాట. సో ధాన్యం వడ్లు అవి ఉంటాయి కదా, సో అలా డెకరేట్ చేసి ఇక్కడ వడ్లు అయితే అది గడ్డి అలా పెట్టారనమాట. సో వాడికి పెడుతున్నా, షన్ను అయితే తీసి దాని దగ్గర పెడుతున్నాడు. అసలు పిల్లలు కొంచెం సిక్ ఉన్నారండి, కొంచెం షన్ను అయితే కొంచెం సిక్ ఉన్నాడు. సో
అయినా పర్లేదు అంటే సిగ్గున్నాడంటే వాడు అల్లరి చూస్తే ఆడు ఉన్నాడా అని అనిపిస్తుంది కానీ లేదు కొంచెం బాగానే ఉన్నాడు, కొంచెం కోల్డ్ అనమాట అంతే, అంతకుమించి ఏం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పండగ అనగానే భోగి మంటలు గుర్తొస్తాయి కాబట్టి అసలు నిజంగా చెప్పాలంటే ఈ భోగి మంటలు అసలు నిజంగా అందరికీ తెలుసు, దీనికి స్పెషల్గా చెప్పక్కర్లేదు. విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే అక్కడ కూర్చొని వేడి వస్తూ ఉంటే చుట్టుపక్కల చలిగా ఉంటే అసలు భలే అనిపిస్తుంది కదా. నిజంగా అదే ఫీలింగ్ వచ్చింది నాకైతే. మనకు చైర్లో ఇప్పుడు కూర్చున్నాను కదా, అక్కడ ఉంటే పెద్ద అనిపించట్లేదు కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఇక్కడ కూర్చుంటే అసలు చాలా ఫీలింగ్ అనేది నేను చెప్పలేదండి, వేరే లెవెల్. అది చాలా బాగుంది అసలు, ఇంత చలిలో అంత వేడిగా ఉంటే చాలా బాగుంది. ఎవరు మీ ఫ్రెండా? Wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. సో అక్కడ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇక్కడికి ఏలూరులో ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. అక్కడ అయిపోయాక ఇక్కడికైతే వచ్చేసాము. ఇది లండన్ బ్రిడ్జ్ లాగా ఉంది కదా, లండన్ ఎగ్జిబిషన్ అని పెట్టారు. సో అక్కడ సన్ను బాధ ఏంటంటే నాకు నాన్న ఐస్ క్రీమ్ కావాలి అని అంటున్నాడు అనమాట. సో ఆయనకి అసలే కోల్డ్ కదా, ఇంకా అప్పుడు ఇవ్వలేదు యాక్చువల్లీ. సో అందుకే ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అయ్యాం. ఎప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఎలాగో తిరణాలు ఉంటాయి కదా, తర్వాత మనతో ఎలాగో పెడతారు కదా, ఇప్పుడు వద్దానంటే పండుగకి కొత్త కదా కొంచెం వెళ్ళాలి అని చెప్పి పట్టుబట్టాడు అనమాట. సో అందుకే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి. ఎగ్జిబిషన్స్కి చిన్నప్పుడైతే బాగా వెళ్ళేవాళ్ళం కదండి. మనకందరికీ అంటే సిటీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు మనకి ఇలా పెడుతూ ఉంటారు కదా. మాకైతే విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే తిరణాలు ఇలాగ జాతర అని చెప్పి జరుగుతూ ఉంటాయి. అప్పుడెప్పుడు నేను చిన్నప్పుడైతే ఎప్పుడు వెళ్ళలేదు. చిన్నప్పుడు ఎక్కువ ఎగ్జిబిషన్స్ అనేవి ఉంటాయి కదా మనకి. సో అలా అయితే ఐడియా ఉంది కానీ నాకు ఇలా ఐడియా లేదు. సో అందుకని అప్పుడు చిన్నప్పుడు వెళ్ళిందని తర్వాత వెళ్ళడం మానేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొత్తగా కాన్సెప్ట్ పెట్టారనమాట. బ్రిడ్జ్ అలా కిందకి స్టెప్స్ దిగిన వెంటనే ఇక్కడ లైట్గా ఇక్కడ మనం స్నాప్స్ తీసుకోవడానికి మొత్తం అరేంజ్ చేశారు. అసలు అక్కడ మేము మొత్తం 1 అవర్ అనుకుంటా అక్కడ టైం స్పెండ్ చేసాము. అక్కడ ఒక్క పిక్ కూడా షన్నుది అసలు మా పండు నేను మా హస్బెండ్ దిగుతున్నాం కదా, పిక్చర్స్ తీసుకుంటున్నాం కదా, ఒక్కటి కూడా షన్ను అసలు తిన్నంగా అయితే అసలు దిగలేదు. ఇటు చూసుకుంటా అటు చూసుకుంటా, అంటే వాడికి అంత కొత్తగా ఉంది కదా, అది ప్రతిదీ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రతి మూమెంట్ని చాలా కొత్తగా అనిపించి అది భలే ఉందని చూస్తున్నాడు.
ఏంటంటే ఏమేమి ఉంటాయి అది ఇది నేను విడిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని అనుకుంటున్నా. సో అవే గేమ్స్ ఉంటాయి, లిటరల్లీ చాలా ఉంటాయి. అవేవి మనకి వర్కౌట్ అవ్వవు. ఇంకా అవన్నీ డబ్బులు పెట్టి వేస్ట్ అని చెప్పి అలా విండో షాపింగ్ లాగా మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా లోపలికి వెళ్ళాక అదే జెయింట్ వీల్ ఇవన్నీ డోరా టోరా బ్రేక్ డాన్స్ ఇవి ఉన్నాయన్నమాట. లోపల కొంచెం చిన్నగానే ఉంది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం పండు ఇది నేను వాటర్లో అది ఉంది కదా, సో అది సైక్లింగ్ లాగా ఉంది కదా, నేను వెళ్తాను చేస్తాను అని చెప్పి మారం చేస్తే ఇంక సరే అని చెప్పి వెళ్ళాడనమాట. షన్ను అయితే నేను వెళ్తాను అని అంటున్నాడు కానీ సో అంత చిన్న పిల్లలకైతే తీసుకోమండి, కుదరదు కదా, మళ్ళీ పడిపోతే మాదే కదా అని చెప్పి వాళ్ళు పంపించలేదు కూడా. సో ఇంకా పండు పక్కనైనా కూర్చోబెడదామని అన్నా కూడా కుదరలేదు. ఏంటది పెన్నా? నేనైతే ఇంకా కొంచెం లోపలది వీడియో ఫోన్ అయితే యాక్చువల్లీ మా హస్బెండ్ దగ్గర ఉంది. నేను చాలా క్రౌడ్ ఉందనమాట. సో అందుకే నేనైతే తీసుకోలేదు. చిన్న రబ్బర్ బ్యాండ్స్ అవి కొన్నాడు. ఇంకా పండుకి ఏదో కావాలంటే పెన్స్ అలాంటివి చూసాము. సో అవన్నీ ఏంటంటే కొంచెం 1-2 ఏదో తీసుకున్నాడు. సో దాని తర్వాత ఇప్పుడు కొత్తగా బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఒక మాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. అది ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. సో ఈవినింగ్ ఏమన్నా మూవీకి వెళ్దామా అని చెప్పి టికెట్స్ కూడా అడిగాం కానీ లేవని అన్నారు. మాల్ అయితే ఇంకా కన్స్ట్రక్ట్ మొత్తం అవ్వలేదండి. ఒక థియేటర్ మాత్రమే ఓపెన్ చేశారు. సో మొత్తం చాలా పెద్దదా అంటే కాదు, ఓకే కొంచెం చిన్నదైనా సరే బాగానే ఉంది. కొంచెం అదైనా ఉంది కదా, సో అది కూడా బాగానే ఉంది. అక్కడ కొన్ని స్నాప్స్ అలా దిగామన్నమాట. కొంచెం పండుగకి కొత్త అది, ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఏమీ లేవరా అని చెప్పి తీసుకెళ్ళాము అక్కడికి వెళ్దాము అని అంటే. సో అంతా అయిపోయాక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.